ఇక రామచంద్రరావు గారు ముఖ్యమైన అంశాలకు వెళ్ళే ముందు మీరే నా ప్రసంగంలో నా పేరు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయనేసి అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో నేర చరిత్ర కలిగిన వారు రాజకీయాలకు అర్హులవుతారా? మీపై 40 పైగా క్రిమినల్ కేసు అంటున్నారు. అందులో క్రిమినల్ కేసులు ఉన్నాయి, అట్రాసిటీ నాకు తెలిసి అట్రాసిటీ ఉన్నాయి, ఉద్యోగస్తులను అధికారులు బెదిరించే కేసులు ఉన్నాయి అంటున్నారు మీరు ఉండటం కూడా. అలాంటి మీరు మరి రాజకీయాల్లో కొనసాగడానికి ఎలా అర్హులవుతారు? క్రిమినల్ కేసులు ఉన్నాయన్నాను కానీ నేను క్రైమ్ చేశాననేది ఎక్కడా లేదు. నేను క్రైమ్ చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ కేసులు పెట్టిన వాళ్ళకి తెలుసు. క్రిమినల్ కేసులే తప్ప ఎక్కడ ఇవేవి ప్రూవ్ అయ్యే కేసులు కాదు. 2, నిజంగా క్రిమినల్ కేసులు ఉన్నంత మాత్రాన రాజకీయాలకు అర్హత లేదు లేదా ప్రజాసేవకు అర్హత లేదనుకుంటే ఈ దేశంలో సగం మందికి పైగా రాజకీయాల నుండి విరమించుకోవాల్సి వస్తుంది. నాకంటే ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నాకు తెలిసినంత వరకు 80 కేసులకు పైగా ఉన్నాయి. సో మొట్టమొదటిసారిగా రాజకీయాల నుండి ఆయన తొలగిపోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా అక్రమ కేసులు తప్ప నా మీద ఏది నేను నిజంగా అయితే ఇప్పటి వరకు ఈ కేసులు వీటికి సంబంధించి ఏ నేరం చేయలేదనేది నేను స్పష్టంగా. అక్రమ కేసులు అనుకుంటే మామూలుగా 5-6 కేసులు ఉంటేనే సాధారణంగా పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తుంటారు అనమాట. మరి ఇన్ని కేసులు ఉన్నా కూడా అక్రమంగా పెట్టి ఉంటే ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి కదా, మిమ్మల్ని ఎందుకు మరి అలా ఉంచేశారు కదా? అది వాళ్ళకు కూడా తెలుసన్నా అక్రమ కేసులు అనే విషయం. సో బహుశా మీలాంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు లేదు. సో సలహా ఇస్తే ఆ ప్రయత్నం కూడా చేస్తారేమో, చేయనివ్వండి. అందులో అది నేను ఇప్పటి వరకు అనేక సవాళ్ళు ఎదుర్కొన్నాను, అందులో ఇది కూడా ఒకటి అనుకుంటాను తప్ప దాని గురించి నేను పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. నెల్లూరులో మత్స్యకారులు పడుతున్న వేదన 2 రోజుల నుంచి మీరు చూసి మీ దృష్టికి వచ్చే ఉంటుంది. తమిళనాడు సంబంధించిన వారి బోట్లు తీసుకొని జాలర్ బోట్లు లక్కును పెట్టుకుంటే ఇక్కడున్న ఒక అధికార పార్టీకి చెందిన నాయకుడు వాళ్ళకు కొంత డబ్బు ఇప్పించి రాత్రికి రాత్రి వాళ్ళ బోట్లు వాళ్ళ విడిపించి పంపించేశారు. తద్వారా మత్స్యకారులంతా నెల్లూరు జిల్లాకు చెందిన మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి ఆ బీసీలలోనే ఒక వర్గమైన మత్స్యకారుల విషయం మీ దృష్టికి రాలేదా? వచ్చినా పట్టించుకోలేదా? మీకు తెలియని అంశం ఏంటంటే అక్కడ సమస్య గురించి మాత్రమే మీకు తెలుసు. దాని మీద బీసీవై పార్టీ ఏ విధంగా స్పందించిందనే విషయం మీకు బహుశా తెలియదు అనుకుంటాను. ఆల్రెడీ ఇప్పటికే బీసీవై పార్టీ నాయకులు అక్కడ మత్స్యకారులకు అండగా కలవడం జరిగింది, వాళ్ళ తరఫున మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇదే అన్యాయం వాళ్ళకి న్యాయం జరగనట్టయితే బీసీవై పార్టీ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. బీసీవై పార్టీ అంటే రామచంద్ర యాదవ్ మాత్రమే కనిపిస్తారు, అసలు పార్టీ నిర్మాణం అనేది నేను ఇప్పుడే చెప్పాను. బీసీవై పార్టీ నాయకులు కలిశారు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకులు కలిశారు. మీరు తప్పితే బీసీవై పార్టీలో యొక్క నాయకుడు కనిపించడు, పార్టీ నిర్మాణం లేదు, ఎక్కడ లేదు. మీకు కనబడలేదు ఒక నిమిషం అన్నా, మీకు కనబడలేదంటే అది నా తప్పు కాదు. మీరు చూసే కోణంలో మీకు కనబడడం లేదంటే నాకు తప్పు కాదు. ఈ రోజు బీసీకి సంబంధించిన ఎజెండా పైన వారం రోజుల క్రితము రాష్ట్రంలో ఉన్న 29 మంది కలెక్టర్లుగా కలిసి బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు మెమరాండం ఇవ్వడం జరిగింది. గత 4 రోజుల నుండి అన్ని కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఎందుకంటే మీకు ఉదాహరణ ఏం కావాలి, ఎందుకంటే మీకు ప్రూఫ్ ఏం కావాలి. సో మీకు కనబడలేదంటే అది నా తప్పు కాదు కదా.